వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ ను పూర్తిగా మార్చేస్తున్నట్లుగా ప్రకటించింది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్ స్పాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం రెవెన్యూ అధికారులతో మంత్రి సమావేశం అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ల కోసం గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వస్తుందని, దానికి చెక్ పెడుతూ ఈ స్లాట్ బుకింగ్ ని తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం ఒక రిజిస్ట్రేషన్ కోసం ఎంత లేదన్నా గంట టైం పడుతుంది. అంటే రోజుకు చాలా తక్కువ రిజిస్ట్రేషన్లు మాత్రమే అవుతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంది. దానికి చెక్ పెట్టేస్తే ఈ స్లాట్ బుకింగ్ తెస్తున్నామన్నారు మంత్రి. దాని ద్వారా ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకుని ఆ టైం వస్తే కేవలం 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అయిపోతుందన్నారు. దీనికోసం ఏప్రిల్ మొదటి వారంలో కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్నామన్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసి ప్రజలకు వేగంగా, సమర్థవంతమైన, పారదర్శకంగా సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదే టైంలో మరో కీలక నిర్ణయం కూడా చెప్పారు. రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఏ ఒక్క ప్రాపర్టీ కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆదేశించారు. స్లాట్ బుకింగ్ విధానం కోసం సబ్ రిజిస్టర్ ఆఫీసులను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. ఏఐ, చాట్ బాట్స్ లాంటి టెక్నాలజీని యూజ్ చేసుకుని రిజిస్ట్రేషన్లు వేగంగా పూర్తి చేయాలని చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ స్పీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి చాలా బెనిఫిట్ అని అంటున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ కోసం టైం తగ్గిపోతే కొన్న వాళ్లకు చాలా బెనిఫిట్. అదే టైంలో అమ్మిన వాళ్లకు కూడా టైం మిగులుతుంది. టైం మిగిలితే ఖర్చులు కూడా తగ్గిపోతాయి. రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇది రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో కొంత మేలు చేసే అంశమే అంటున్నారు నిపుణులు. ఇప్పటి వరకు ఉన్న లేట్ ప్రాసెస్ వల్ల ప్రాపర్టీలు కొన్న వాళ్లకు ఇబ్బందులు ఉండేవి. ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం ఎంతో కొంత ఊపందుకుంటుందేమో చూడాలి.